నమస్తే, నా ఛానల్ పేరు ఉమారామ వ్లాగ్స్. మనం ఇవాళ ఈజీగా నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా దీనికోసము ఫ్రిడ్జ్లో ఉన్న మీగడని 1 గంట సేపు ముందే తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది పాల మీద మీగడ, కావాలంటే మీరు పెరుగు మీద మీగడనైనా తీసుకోవచ్చు. రెండిటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి, టేస్ట్ మాత్రం సేమ్గానే ఉంటుంది నెయ్యి. ఇప్పుడు ఇది కొంచెం కొంచెము వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలండి. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ మరొక బౌల్లో నీళ్ళు తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నాది రైట్ హ్యాండేనండి, ఫ్రంట్ కెమెరా పెట్టడం వల్ల లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది. ఇలా ప్రెస్ చేసుకుంటూ ముద్దలుగా చేసుకొని ఈ నీళ్ళలోకి యాడ్ చేసుకోవాలి. అప్పుడే నెయ్యి స్మెల్ కూడా టేస్ట్ కానీ బాగుంటుంది. ఇట్లా చూపిస్తున్న విధంగా అంతా ప్రెస్ చేసుకొని దీంట్లో ఉండే మజ్జిగ అయితేనేమి పాల మీగడ కాబట్టి ఇది పాలు ఉంటుంది అక్కడక్కడ, కాబట్టి నీట్గా అయిపోతుంది. ఇట్లా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి నెయ్యిని కరగబెట్టేకి ముందర. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకోవాలండి ఈ వెన్ననంతా. ఇక్కడ చూపిస్తున్న విధంగా సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటూ నెయ్యిని కరగబెట్టుకోవాలి. ఇది పొంగు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరు స్లోగానే కాగబెట్టుకోవాలి సిమ్లో పెట్టి. ఇలా కలర్ వచ్చినాక లైట్గా కొంతమంది కలర్ చేంజ్ ఎక్కువ కాకుండా ఉండటానికి ఇష్టపడతారండి. మేము కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు నెయ్యిని కాంచుకుంటాము, అది మీ ఆప్షను. ఇప్పుడు మన నెయ్యి అంతా బాగా ప్రిపేర్ అయినట్లే దీంట్లోకే నేను ఒక 5-6 కరివేపాకు రెమ్మల్ని వాష్ చేసుకొని వేసుకుంటాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో తమలపాకునైనా వేసుకోవచ్చు. ఇక్కడ నాకు దగ్గర కరివేపాకు మాత్రం ఉంటే ఇందులోకి యాడ్ చేశాను. అంతే, మన నెయ్యి రెడీ అయిపోయిందండి. ఇది చాలా స్మెల్ బాగుంటుందండి కరివేపాకు కానీ తమలపాకు కానీ వేయడం వల్ల. ఇక్కడ నేను కొంచెం డార్క్గా కాంచుకున్నాను. మీరు కావాలంటే లైట్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. అంతేనండి, నెయ్యి రెడీ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.